ఒక పాస్టరు ఒక 3 సంవత్సరాల క్రితం ఒక సైకిల్ వేసుకొని వస్తాడు, అవునా? అదే పాస్టర్ ఏం చేస్తాడంటే ఇక్కడున్న ఒక 10 మందిని మార్చేస్తాడు. తరువాత 3 సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ ఎలా ఉంటాడో తెలుసా? ఒక 3 అంతస్తుల బంగ్లా లేపుతాడు. ఉదాహరణకి ఇక్కడ పక్కన అమావాస్య ప్రార్థన జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి. అమావాస్య రోజున జరిగేటివి క్షుద్ర పూజలు. అసలు అమావాస్య రోజున జరిగేటివి క్షుద్ర పూజలా కాదా? కానీ పౌర్ణమి రోజు చేసేది ఏముంటుంది? ధ్యానం ఉంటుంది కదా. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? అమావాస్య రోజు చాలామందికి దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, మీ మీద చేతబడి ఉంటుంది అని చెప్పి వారందరినీ కూడా ఈ యొక్క అమావాస్య ప్రార్థనలకి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వారు ఎలా ఉన్నారు అని అంటే ఒక 20-30 లక్షల కార్లు తిరుగుతున్నారు, ఒక 3 అంతస్తుల బంగ్లాలు తిరుగుతున్నారు. మరి ఇదంతా వాళ్ళకి ఎలా సాధ్యమైంది? అదే మన హిందూ సమాజంలో బ్రాహ్మణుడు ఏదో ఒక విధంగా కొంచెం ఎదిగిన అనుకోండి, అప్పుడు మన వాళ్ళే ఏం చేస్తారు? అసలు ఒక్కసారి ఆలోచించండి. సంభావన బాగా ముడుతున్నట్టుగా ఉంది, అందుకే ఈ మధ్యన చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి అని అంటారు. అసలు మీరు అనాల్సిన మాటలు. అదే పెళ్ళిలో డీజేకి ఖర్చు ఎంత పెడతారా అంటే తాగడానికి 1 లక్ష, డీజేకి ఒక 2 లక్షలు లాంటివి పెడతారు. ఈ మధ్యన కొత్తగా ఫోటో షూట్ అని ఒకటి వచ్చిందమ్మా. దానికి ఏంటంటే తక్కువలో తక్కువ 2,50,000 నుంచి దాని పెళ్లి రేంజ్ని బట్టి 10-20 లక్షలు కూడా ఉంటుంది. పెళ్లి దగ్గర ఇదంతా ఖర్చు పట్టరు, కానీ ఎప్పుడైతే బ్రాహ్మణుడికి ఇవ్వాల్సిన 10,000 కానీ పెళ్లి స్తోమతను బట్టి 20,000, 30,000, 50,000 అది ఎంతైనా కానివ్వండి, అక్కడ సంభవం దగ్గర కుసురుతూ ఉంటారు మన వాళ్ళు. అది కాకుండా కూర్చున్న దగ్గరనే మీరు సంపాదించుకుంటున్నారు అనేది ఇంకా పైనుంచి ఇంకొక మాట. నిజంగా ఆలోచించండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ఫోటోషూట్కి మీరు 2.5 లక్షల నుంచి మీరు పెట్టినప్పుడు, అదేవిధంగా మన డ్యాన్స్లకి డీజేలకి 1 లక్ష 2 లక్షల పైన పెట్టినప్పుడు అక్కడ కుసరంది ఒక సంభావన బ్రాహ్మణుడి విషయంలోకి వచ్చేసరికి ఎందుకు ఇలా చేస్తారు? ఇదేనా మన హిందూ సమాజం? ఇదేనా? చెప్పండి, ఒకసారి ఆలోచించండి మీరే. ఒక విషయం చెప్తా, గుర్తుంచుకోండి. మనం ఖచ్చితంగా బ్రాహ్మణుల్ని మనం గౌరవించాలి. ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక ముస్లిం వ్యక్తి ఒక ముల్లాకి ఒక ఎదురు ప్రశ్నించే సాహసం చేస్తాడా? అదే ఒక చర్చిలో విశ్వాసి ఒక పాస్టర్కి ఒక వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేస్తారా? మరి మన దాంట్లో ఉన్న దౌర్భాగ్యం ఏంటి? మన యొక్క పంతులకి, మన యొక్క పూజారులకి మనమే ఒక కించపరుచుకునేలాగా చూస్తున్నాం. దీనికి అందరికి కారణం ఎవరు కాదండి, మనమే. ఎందుకంటే మనలో చాలామంది పిలకమంతులనో లేదు అనంటే ఒక లావుగా ఉన్నాడనో ఒక అపహాస్యం చేస్తూ ఉంటారు. ఈ మధ్య సినిమాల్లో కూడా చూసినట్టయితే మన బ్రాహ్మణుల్ని చాలామంది ఒక ఎగతాళిగా ఒక అవహేళన చేస్తూ ఒక కమెడియన్ లాగా చూపిస్తున్నారు. సో ఇదంతా చూసుకుంటే మన కారణము మనమే. ఈ విధానం పోవాలి అని అంటే ఎక్కడైతే బ్రాహ్మణుడు మనకి అంటే గౌరవింపబడతాడో, ఎందుకంటే దగ్గరగా భగవంతుని దగ్గరగా అర్చనలు కానీ పురోహితం కానీ చేసేది మన బ్రాహ్మణులే కాబట్టి వాళ్ళని మనం గౌరవించే బాధ్యత మనకు ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఎవరి అంశాలు? మనం అందరం కూడా భగవంతుని అంశమే, కానీ వీరు అతి దగ్గరగా భగవంతుని దగ్గరగా ఉండి పూజలు పురస్కారాలు మన కోసము మన గ్రామం కోసం చేస్తున్నారు. కాబట్టి మనము ఇక్కడ కనిపిస్తున్న భగవంతులకు అదేవిధంగా మన పూజారికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనదే. అర్థమైందనుకుంటాను కదా. అందరూ ఒక్కసారి చెప్పండి, జై శ్రీరామ్.